చూస్తుంటే ఈ వారం కూడా ఫ్లోరా గారు సేవ్ అయ్యేటట్టే ఉన్నారు. బికాజ్ ఆఫ్ కామనర్స్. ఖచ్చితంగా కామనర్స్ నుంచెల్లి ఒకరు ఎలిమినేట్ అవ్వడానికి దగ్గరగా పోతున్నారు. ఎందుకు? ఏమిటి? ఎలా? అని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూసినోళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరు. ఇక పాతోళ్ళకి ఒక చిన్న పని అప్ప చెప్తున్నా అబ్బా, ఏమనుకోకుర్రి, కసురుకోకుర్రి, నొచ్చుకోకుర్రి. ఏం లేదు, కింద లైక్ బటన్ ఉందా? ఎట్లాగో మీరు లైక్ కొడతారు అనుకో. లైక్ కొట్టిన తర్వాత జర్రంతా ఇసుంటే జరుపుతాయి, కొంచెం పక్కకి జరుపుతా అంటే ముంగడు పోతా అంటే సూపర్ థ్యాంక్స్, దాని పక్కన హైప్ అనేది కనబడుతుంది. ఇట్లా స్టార్ లెక్క ఉంటుంది. ఆ హైప్ ఇయ్యి. హైప్ ఇస్తే ఎక్కువ శాతం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ తోటి చాలామందికి నిరాశలు నిస్పృహలు వచ్చినాయి సీజన్ మీద. ఏందిరా అయ్యా ఈ డబల్ డబల్ లవ్ ట్రాక్లు ఏంది, సోది ఏంది అని చాలా, అంటే ఫిజికల్ టాస్క్ ఏదైనా పడుతుంది అనుకుంటే ఫిజికల్ టాస్క్ పడలేదు ఏందిరా అని అందరూ కూడా అనుకున్నారు. దాంతోపాటుగా నేను ఎపిసోడ్ రాడ్డబ్బా ఇక రాత్రంతా కూడా ఇది జరిగింది, ఏది క్యాప్టెన్సీ టాస్క్ ఆ ఫోన్లలో మాట్లాడడం జరిగింది. అది కూడా నాకు పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, కానీ చెప్తా. గంటల పంటలు ఉంది, అది మళ్ళీ ఒకసారి రీవాచ్ చేసి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ సరే, ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూద్దాం. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అబ్బా. ఇగో స్టార్మా ఉంది, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ హ్యాండిల్ ఉంది, జియో హాట్స్టార్ అఫీషియల్ హ్యాండిల్ ఉంది. అందులో అందరు కంటెస్టెంట్లకు సంబంధించిన వీడియోలు కట్ చేసి పెడుతున్నారు, సపరేట్గా వీడియోలు కట్ చేసి పెడుతున్నారు. ఏ కంటెస్టెంట్కు రానని వ్యూస్, ఏ కంటెస్టెంట్కు రానని లైక్స్, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ సుమన్ శెట్టి అన్న కనబడ్డా కానీ వస్తున్న వ్యూవర్షిప్, అండ్ ఎక్కడైనా తన గురించి అయ్యో అనేటట్టుగా ఏదైనా కనిపించిందంటే ఏ రేంజ్లో కింద సింపతి కామెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే షో చూసినోళ్ళు, షో చూడనోళ్ళు సుమన్ శెట్టి అన్న నామినేషన్లో ఉంటే ఓటేద్దాం అని అనుకుంటున్నారు. దానికి రకరకాల రీజన్స్ మన సబాకరైజర్ ఫ్యామిలీ మెంబర్సే, జెన్యూన్ ప్యూర్ బిగ్ బాస్ లవర్స్, ఆటను చూసి ఓటేసి ఎంతోమందిని గెలిపించినటువంటి ప్యూర్ బిగ్ బాస్ లవర్స్ కూడా సేమ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ నేను ఓటింగ్ పోల్కి పోయిన తర్వాత అక్కడ చూస్తే ఏ ముఖం కూడా ఓటేసే ముఖం లెక్క అనిపిస్తలేదన్నా. కట్ చేస్తే సుమన్ శెట్టి అన్న ఎటువంటి ఓవర్ యాక్షన్ చేస్తలేడు, సింపుల్గా ఉంటాడు. అండ్ నాకు ఒకప్పుడు ఇష్టమైన కామెడియనను ఇంకేదనో ఏదో 1,00,000 రీజన్స్ తోటి ఇన్నోసెన్స్ అని ఇక చెప్తే రీజన్స్కి ఇంత పొడుగునే అబ్బా. ఒక్కొక్కరు ఒక రకమైన రీజన్స్ చెప్తారు. వీళ్ళందరికంటే ఆయనే బెటర్ కదా అంటారు. అట్లా సుమన్ శెట్టి అన్నకు విపరీతమైన ఓటింగ్ పడుతుంది. ఇది ట్రూ జెన్యూన్ ఓటింగ్. ఇక్కడ చూడు, ఆడ ఓటింగ్ పోలోకి పోగానే బర్నీ గారు తప్ప సుమన్ శెట్టి అన్నకి ఓటేయాలనిపిస్తుంది, లేదంటే బర్నీ గారికి ఓటేయాలనిపిస్తుంది. ఇక మిగతా వాళ్ళని చూస్తుంటే హరీష్ తిక్కలు చేస్తాడు, డిమాండ్ పవన్ అసలు ఏం చేస్తాడో తెలియదు, ప్రియా చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఇక ఫ్లోరా షైని ఎందుకున్నదో తెలియదు, ఇక మనీష్ పీక్స్ మామూలుగా ఉండదు ఓవర్ థింకింగ్కి. ఇవన్నిటి వల్ల అటు రక్కన పోతుంది ఓటు. సో సుమన్ శెట్టి అన్నకు అట్లా, సుమన్ శెట్టి అన్నను మించిన అంటే ఇన్నోసెన్స్తో పాటుగా పర్ఫార్మెన్స్ కూడా కనబడే కంటెస్టెంట్ అంటే నాకు తెలిసి ఫ్యూచర్లో రాము ఉంటాడేమో అనుకుంటున్నా. ఇన్నోసెన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒకవేళ అతని నుంచి పర్ఫార్మెన్స్ గట్టిగా వస్తే కనుక ఈ ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. హైలైట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది నాకు అంటే ఇందులో కూడా ఒక పాయింట్ ఉండొచ్చు, కొన్ని సామాజిక వర్గాలలో బాగా పాపులర్ అవుతుందన్న వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు అని అంటే అక్కడనే చిన్న పొరపాటు. ఇక్కడ సుమన్ శెట్టితో పాటు ఇదే ఓటింగ్లో ప్రియా శెట్టి కూడా ఉంది, దట్స్ ద మ్యాటర్. కానీ అట్లా కాదు, అన్నకు వర్కౌట్ అయింది. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఆయనకు ఆచారం మంచిగా ఉంది, ఆయన టైం మంచిగా నడుస్తుంది. ఎందుకంటే ఒక ఫేడ్ అవుటెడ్ కమెడియన్ వచ్చి బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఇంత ఆప్యాయత, ఇంత ప్రేమ, ఇంత ఆదరణ వస్తుందని అనుకోం. అటువంటిది నిన్నటిదాకా ఆయన ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు. నిన్న టాస్క్లో అందరికంటే అంటే వాళ్ళ టీంలో ఉన్న అందరికంటే ఆయన బాగా పర్ఫామ్ చేసిండు, లాస్ట్ దాకా ఉన్నాడు. ఖతం, దేర్ ఇస్ ద మ్యాటర్, అగ్గి మీద గుగ్గిలం హోతా హై బ్లాస్ట్. మీకు దీపావళి పండుగ ముందే స్టార్ట్ అయింది అన్నట్టుగా ఆయనకి స్టార్ట్ అయిపోయింది. సూపర్గా ఓటింగ్ పడుతుంది ఈ వీక్, ఇక దంచి కొట్టినట్టే సుమన్కి. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? సెకండ్ ప్లేస్లో బర్నాన్ ఉన్నాడు. జెన్యూన్గా ఓట్లు పడుతున్నాయి బికాజ్ ఆఫ్ నామినేషన్లలో ఆ గుడ్ అనే టాపిక్ని పట్టుకొని అంత గుద్ది పెట్టేసరికి ఏందిరా ఈ గుడ్డులో గోలా అన్న ఫీలింగ్ తోటి చాలామంది ఓట్లేస్తున్నారు. అండ్ ఇంకోటి, ఆ గుడ్డు టాపిక్ని మనం చాలా హ్యాపీగా సరదాగా తీసుకున్నాం, దానివల్లనే ఈ సీజన్కి హైప్ వచ్చింది. అట్లాంటి టాపిక్ మీదకి వెళ్ళి ఇప్పుడు దొంగతనం చేసిన సంజన మీద వీళ్ళు ఎగురుతలేరు, అదే ప్లేస్లో ఉన్న తనుజ మీద ఎగురుతలేరు, ఓన్లీ బర్నన్న మీదనే. అది కూడా ఇప్పుడు పోన్లే, ఆమె 5 నెలల పాప ఉంది ఆమెకి, అది బాబు ఉన్నాడు. సో అంత చిన్న బాబుని వదిలేసి వచ్చిందంటే ఆమెకి వీక్నెస్ ఉంటుంది, ఆమెకి ప్రోటీన్ అవసరం, అట్లా జాలి దయతోటి వదిలేసింది. దాని మీదకి వెళ్ళి ఇంత పంచాయతీ అయింది. అంటే అఫ్కోర్స్ ఆయన దాచిపెట్టడం, లాస్ట్ దాకా చెప్పకపోవడం, అంత ఇష్యూ అయినా కానీ చెప్పకపోవడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ అయినా కానీ ఆ చిన్న టాపిక్ని పట్టుకొని ఇంత టార్గెట్ చేసిరు. అక్కడ అన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, అరటిపండ్లు తింటారు, చాక్లెట్లు తింటారు, బిస్కెట్లు తింటారు. అండ్ ఈయన మీదకి ఎగురుతున్న వీళ్ళంతా కూడా దొంగతనాలు చేయలేదంటే థమ్స్అప్లు, చాక్లెట్లు, పిప్పర్మెంట్లు, బిస్కెట్లు, లేసు, కుర్కురేలు అన్నీ దొంగతనాలు చేసి తింటూనే ఉన్నారు కదా. మళ్ళీ వీళ్ళే మాట్లాడుతున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది జనాలకి. ఖచ్చితంగా బర్నన్నకు గట్టి ఓటింగ్ పడుతుంది.
మనం ఇన్స్టాగ్రామ్ పోల్స్కి, యూట్యూబర్స్కి సంబంధించిన పోల్స్లలో ఎక్కువ శాతం బర్నన్నకి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి. కానీ అఫీషియల్గా చూస్తుంటే ఖచ్చితంగా సుమనన్నకే పడతాయి. ఎందుకంటే సుమనన్నకి షో చూసేటోళ్ళు వేస్తలేరు, షో చూడని ఎక్కువ వేస్తారు. షో చూసేటోళ్ళు ఎక్కువ వేయరు, ఎందుకంటే ఏం చేస్తలేడు అన్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. ఏముందిరా ఊరికైనా కూర్చుంటాడు గాయనకి ఎందుకు ఓట్లు అని మనం అనుకుంటాం. కానీ షో చూడని వాళ్ళకి ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఈ సింపతి, ఆ బీజిఎమ్స్ బాగా వర్కౌట్ అయినాయి, కనెక్ట్ అయినాయి. కట్ చేస్తే ఇప్పుడు అవి చూసి ఇక్కడికి వచ్చి సుమనన్నను చూసేసరికి టాస్క్లో బాగానే పర్ఫార్మ్. నిన్న సోది ఎపిసోడ్ మొత్తం టార్చర్ ఎపిసోడ్లో లాస్ట్లో గింతంత పాజిటివ్ థింగ్ ఉంది అని అంటే ఇక టాస్కే. ఆ టాస్క్లో అందరికంటే పాజిటివ్ అయింది ఎవరు అని అంటే సుమన్ శెట్టి అని. సత్యమైన 1 సెకండ్ అది అందుకు ఓట్లు పడతా ఉన్నాయి అన్నట్టు. సరే, ఇక ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్నది, ఖచ్చితంగా థర్డ్ ప్లేస్లో ఫ్లోరా గారే ఉన్నారు. ఎందుకు ఫ్లోరా గారు ఉన్నారో చెప్తా. ఇక్కడ కామనర్స్ నుంచి వెళ్ళి ఒకరిని ఎలిమినేట్ చేయాలన్న ఉద్దేశంతో మనీష్ ఎలిమినేట్ కావాలనో, లేదంటే ప్రియా ఎలిమినేట్ కావాలనో, కొంతమంది హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ కావాలనో, లేదంటే డిమాండ్ పవన్ లాంటి నిన్న పులిహోర కంటెంట్కి ఇట్లాంటివన్నీ చూసి ఎంతైనా ఆయన వీళ్ళు షికాకు అన్న సెన్స్ వచ్చినాక వీళ్ళని ఎలిమినేట్ చేద్దామన్న ఉద్దేశంతో క్రాస్ ఓటింగ్ అనేది జరుగుతుంది. గట్నే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు జాగ పంచాయతీ గురించి కొట్టాడుతూ ఉంటే 3 ఎకరాల జాగ ఉందట, ఊళ్ళో జాగ పంచాయతీ అవుతుందట. పెద్దోడు అంటాడట, నేను పెద్దోనిరా, నాకు 2 ఎకరాలు కావాలి, నీకు 1 ఎకరం రాస్తా అని అంటే, ఏం మాట్లాడుతున్నారా, నువ్వు రాసేది ఏమున్నది, నాకే 2 ఎకరాలు కావాలి, నాన్నతో నేనే రాయించుకుంటా, నీకు 1 ఎకరం రాపిస్తా అని అంటాడట. వీళ్ళిద్దరు కొట్లాడుతా అంటే ఈ కొట్లాట చూడలేక పాప అన్నదమ్ములు కొట్లాడుతున్నారని ఒక పెద్ద మనిషి వచ్చిందట. పెద్ద మనిషి వచ్చి, అరే నువ్వెందుకు కొట్లాడుతున్నావు, నువ్వెందుకు ఏంద్రా, ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళకి ఇట్లా కొట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుందిరా, ఇట్లా కాదురా, సరి సమానం పంచుకోర్రా, నువ్వు 1 ఎకరం తీసుకో, నువ్వు 1 ఎకరం తీసుకో, ఇగో మిగిలిన 1 ఎకరం ఇడిచిపెట్టురా, నేను మీ కొట్లాట చూడలేకనన్నా నేను తీసుకుందాం అనుకుంటున్నారా, సరేనా మీరు తీసుకోరంటే వాళ్ళు ఓకే డూ బస్ అన్నా, ఓకే రైట్ అన్నా అనుకుంటే పోయారట. ఆ 1 ఎకరం తీసుకునేది ఎవరంటే ఫ్లోరా షైని. వీళ్ళకి గురించి జనాలు కొట్లాడి 3వ వ్యక్తికి లాభం చేస్తారు. కథ సింక్ అయినా సింక్ కాకపోయినా ఫ్లోరా సైడ్కి అయితే అడ్డిమారి గుడి దెబ్బలో ఓట్లు అయితే పడతాయి పోయి. అండ్ ఇంకొకటి సింపతి ఓట్లు కూడా ఫ్లోరా సైడ్కి వర్కౌట్ అవుతుంది. ఎస్, సంజన విషయంలో కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ విషయంలో కావచ్చు. అండ్ మొన్న నామినేషన్లు కూడా కొంచెం నామినేషన్లు ఎక్కువ పడ్డప్పుడు ఒకటే రీజన్తో కంటిన్యూగా పోక్ చేస్తున్నట్టుగా అదే ఒక పాయింట్తో నామినేట్ చేస్తే ఖచ్చితంగా పాజిటివిటీ వస్తుంది. ఎవ్రీ సీజన్లో చూసినాం అదే టైప్లో. అండ్ ఇంకోటి, ఈ కామనర్సు కాముగా ఉండకుండా ఓవర్ యాక్షన్ చేస్తారు. అదే ఈ సెలబ్రిటీస్లో వీళ్ళు ఎవరు, ఫ్లోరా సైని కావచ్చు, సుమన్ శెట్టి కానీ కామ్నర్స్, చాలా కామ్నర్స్తో అంటే కామ్నెస్తో ఉంటారు. కామనర్స్ కంటే కామ్నెస్ ఉన్నోళ్ళే బెటర్ కదా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది కొంతమందికి. ఈ కయ్య అని నడిచేటోళ్ళకంటే అనేటోళ్ళకంటే వీళ్ళు బెటర్ కదా అన్న ఫీలింగ్ తోటి ఓట్లు గుద్దుతున్నారు. ఫ్లోరా షైనీకి ఓట్లు పడుతున్నాయి. ఆమె ఏమీ చేయకపోయినా, ఆమెకు తెలుగు రాకపోయినా ఏదా నడుతుందయ్యా ఫ్లూక్లో, గందరగోళంగా ముందడికి పోతుంది. కామనర్స్ నుంచి ఒకరు ఎలిమినేట్ కాగానే వాళ్ళు షేక్ అవుతారు. దీని అమ్మ జీవితం ఏం జరిగిందిరా బయట అనుకుంటారు. దెబ్బకు కామనర్స్ కామ్నెస్ని సంపాదించుకుంటారు. నెక్స్ట్ ఓటింగ్లో టాప్లో ఉండేది, 4th ప్లేస్లో ఉండేది ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ హరీష్. బయట ఓటింగ్ పోల్స్ అన్నీ చూస్తే అట్నే ఉన్నాయి. ఇక ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన పర్సంటేజ్లు ఉన్నాయి కాబట్టి పర్సంటేజ్లు చెప్తలే, కానీ నెక్స్ట్ పర్సంటేజ్ ఖచ్చితంగా హరీష్కి ఉంది. చాలా చోట్ల హరీషే నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాడు. బికాస్ అట్లాంటి వాళ్ళని నచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అట్లాంటి వాళ్ళని లేపే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కనబడుతుంటారు మనకి చూస్తుంటే. అట్లా అంటే ఎడ్డెం అంటే తెడ్డెం అనేటోళ్ళ దగ్గర ఆ తెడ్డెం కూడా కరెక్టే ఉన్నట్టుందిరా, కొంచెం తెడ్డెం కరెక్టే రా చెల్లి, పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదండి మీరు ఏమన్నా అనుకోండి, కానీ తెడ్డెం అనడం కూడా చూస్తుంటే లాజికల్గా కరెక్టే ఉందండి అని చెప్పేటోళ్ళు ఉంటారు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి పాజిటివిటీ వస్తుంది. ఓకే తెడ్డెం కూడా కరెక్టే రా, ఎడ్డెం అన్నప్పుడు తెడ్డెం అనొచ్చు, ఏం పర్లేదు అని అనుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అదంతా అటు తిరుగుతుంది అన్నట్టు. అంటే ఎప్పుడైనా కాయిన్కి ఈ సైడే కాకుండా ఇంకో సైడ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ ఇంకో సైడ్ని ఇష్టపడే బ్యాచ్ వాళ్ళు కూడా ఉంటారు. అదా అవునా కదా, అట్లా అంతే. నచ్చుతారబ్బా, కొంతమంది నచ్చేటోళ్ళు ఉంటారు. ఆ నచ్చేటోళ్ళకి హరీష్ నచ్చుతాడు, ఓట్లు వేస్తారు. ఆ కొంత పర్సంటేజ్ సరిపోద్ది. ఇప్పుడైతే ఫర్దర్గా ఫ్యూచర్లో సరిపోకపోవచ్చు, కానీ ఇప్పుడు సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓటింగ్లో దాదాపు 80% ఓటింగ్ వీళ్ళిద్దరు తీసేసుకుంటారు, బర్నీ, సుమన్ శెట్టి. ఆ తర్వాత మిగిలిన దానిలో కొంచెం బెటర్ పర్సంటేజ్ని తీసుకుని ఈడ ఫ్లోరా షైని గారికి వచ్చేస్తుంది. అంటే ఈడ మనీష్ ఎలిమినేట్ అవ్వాలి, ప్రియా ఎలిమినేట్ అవ్వాలి, ఆ ప్రాసెస్లో అటు పోతుంది. సో నెక్స్ట్ హరీష్కి ఓటింగ్ ఉంది. మారిన హరీష్ ఇట్నే ఉంటే బాగుంటుంది. మరి ఇట్లా ఉంటాడా, ఉండడులే, కానీ ఉంటే బాగానే ఉంటుంది. రైట్, అసలు ఉండడబ్బా, రేపో ఎల్లుండో మళ్ళీ సఫక్ మారిపోతాడు, మొత్తం మారిపోతాయి. నెక్స్ట్ ప్లేస్లో డిమాండ్ పవన్ కనబడతాడు. ఎందుకు ఓటింగ్ పడుతుందంటే ఇక ఆయనకు ముందు నుంచి పడుతున్న ఓటింగ్ కదా. ఇప్పుడు కొత్తగా ఈ షో వల్ల, యాక్చువల్లీ అగ్నిపరీక్ష అనే షో వల్లనే ఆయనకి ఓటింగ్ అనేది యాడ్ ఏం కాలేదు.
అండ్ అగ్ని పరీక్ష షో వల్ల ఆయనకు విపరీతమైన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగారు. ఎందుకు పెరిగారు దేవుడికి తెలుసు. ఇప్పుడు సుమన్ శెట్టి అన్నకి ఎందుకు రీచ్ వస్తుంది అంటే దేవుడికి తెలుసు. ఎందుకు అంతగానం పాపులారిటీ వచ్చింది, ఎందుకన్నా బజ్ వచ్చిందంటే దేవుడికి తెలుసు. లైక్ ఇన్స్టాగ్రామ్ అనే దేవుడికి తెలుసు. అండ్ డిమాండ్ పవన్ కూడా ఇన్స్టాగ్రామ్ అనే దేవుడే. ఈ ప్రియా ఏపూర్కి కూడా ఇన్స్టాగ్రామ్ విపరీతమైన బజ్. అసలు 11,000 స్టార్ట్ అయిన ఇన్స్టాగ్రామ్ దెబ్బకి 2 లక్షలు కొట్టిందయ్యా. లక్షతోటి స్టార్ట్ అయిన డిమాండ్ పవన్ 2 లక్షలు చేంజ్, 2,72,000 ఏమో కొడుతుంది. ఇప్పుడు ఉరుకుతారు ఇన్స్టాగ్రామ్కి. అంతగానం ఎందుకు ఉరుకుతారో దేవుడికి తెలుసు, మనకేం తెలియదు. ఇన్స్టాగ్రామ్ అనే దేవుడికి తెలుసు. సో అక్కడి నుంచి వస్తున్న ఓటింగ్ వల్లనే సేవ్ అవుతాడు, అంతకు మించి ఇంకేం లేదు. బాగుంటాడు, క్యూట్గా ఉంటాడు. అందరు క్యూట్ అంటారు. అయ్యా ఈ క్యూట్నెస్ పాడగాను. క్యూట్ ఉంటే అయిపోద్దా? అంటే నిబ్బిలాగా బిహేవ్ చేస్తారేందయ్యా అని. క్యూట్ ఉంటాడు ఏందయ్యా క్యూట్. మా సుమన్ శెట్టి అన్న కూడా క్యూట్ ఉంటాడట. ప్రియా, శ్రీజ వీళ్ళందరూ అంటారు. నెక్స్ట్ ఫ్లోరా, నెక్స్ట్ డిమాండ్ పవన్ తర్వాత ప్రియాకి కూడా పడితే ఇన్స్టాగ్రామ్ నుంచి ఓటింగ్ పడుతుంది. ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఓవర్ యాక్షన్తో బిహేవ్ చేస్తుంది. అండ్ సొంత నిర్ణయాలు లేవు, అన్నీ కూడా శ్రీజ మీద డిపెండ్ అయినట్టుగా ఉన్నది నిర్ణయాలన్నీ. సో డేంజర్ జోన్లో ఉన్నది ప్రియా. ఆ తర్వాత డేంజర్ జోన్లో కన్ఫామ్గా ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి దగ్గరలో ఉన్న కంటెస్టెంట్ మనీష్. ఒకవేళ ఈ 2 రోజులలో ఏదైనా పర్ఫార్మెన్స్ చూపిస్తే, బెటర్ పర్ఫార్మెన్స్ చూపించి బెటర్ పర్సన్గా ప్రూవ్ చేసుకుంటే కనుక, అంటే ఈ అతి తెలివి, ఈ పిచ్చి డిఫరెంట్ నాక్నెస్, అపరిచితులాగా ఇటు పోయి ఒకటి చెప్పడం, అటు పోయి ఇంకోటి చేయడము, వాళ్ళని తిట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడము, వాళ్ళని నామినేట్ చేయకుండా ఇంకోళ్ళని నామినేట్ చేయడం, అసలు రీజన్స్ లేకుండా ఇటు నామినేట్ చేసి ఇటు అంతా రకరకాలుగా బిహేవ్ చేసింది కదా. సో ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీ ఇవన్నీ తగ్గించుకుంటే, అయ్యో స్ప్లిట్ అన్నకి హరీష్ అన్నకి పనికి వస్తుంది, ఫ్లిప్ ఈయనకి పనికి వస్తుంది. సో ఇవన్నీ తగ్గించుకుంటే ఈ వారం ఏదైనా బచాయిస్తే చెప్పలేం. కానీ ఓటింగ్ ఏది ఉంది ఈరోజు రేపే అయితే అవుతుంది, లేదు గతం. మనీష్ అయితే లీస్ట్లో కనబడుతుంది. ఇక డేంజర్ జోన్లో ఉన్నదైతే మనీష్, ప్రియా, డిమాండ్ పవన్, వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఫ్లోరా సైని గారికి కూడా క్రాస్ ఓటింగ్ వల్ల ఆమెకు ఓట్లు పడుతున్నాయి. సో ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం మనీష్, ప్రియా, డిమాండ్ పవన్. ఈ ముగ్గురిట్ల నుంచి మనీష్ ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ మనీష్ ఎలిమినేట్ అయితే వీళ్ళు మనుషులు గారు మొత్తం ఆగమాగం అవుతారు. ఏందిరా ఇది, మిస్టర్ మేధావిరా, తోపురా, తురుమురా, అసలు జడ్జెస్ స్పెషల్గా కావాలని చెప్పి తీసుకున్న కంటెస్టెంట్ రా, ఇట్లాంటి వాడు ఎలిమినేటెడ్ అయిందిరా, మహామేధావి, మహాతెలిపరుడు అని చెప్పి పరిశాన్ అవుతారా. పోయిన్లే అనుకునే రకాలు ఇవి. సరే, ఇది ఓటింగ్ పోల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్గా చెప్పినట్టుగా లైక్ కొట్టండి. దాంతోపాటు లైక్ని గిట్ట పక్క జరిపితే హైప్ అనేది కనబడుతుంది, హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ యువర్ సిరిపురం శ్రీనివాస్ alias Sinu 65. మిడ్నైట్ రివ్యూ మధ్యాహ్నం తర్వాత వస్తుంది. ఓకేనా? టేక్ కేర్, బాయ్.